బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తులు మొదలయ్యాయి. సీఎం నితీష్ కుమార్ నివాసానికి క్యూ కట్టారు ఎన్డీఏ నాయకులు. జేడీయూ ముఖ్య నేతలతో పాటుగా ఎల్జేపీ ఆర్వీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ కూడా నితీష్ కుమార్ను కలిశారు. ఎన్డీఏ ఘన విజయం నేపథ్యంలో ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేసేందుకు వచ్చినట్టు చిరాగ్ తెలిపారు. ఇది సమిష్టి విజయమని చెప్పారు. ये ऐतिहासिक जीत संभव ही नहीं थी बिना हर सहयोगी दल के एक दूसरे के ईमानदार समर्थन के। ये ईमानदार समर्थन ही इतनी बड़ी जीत का कारण रहा। उसके लिए एक बार फिर से मुख्यमंत्री जी को कल फोन पर हम लोगों ने बधाई दी थी, पर आज व्यक्तिगत तौर पर मिलकर उनको बधाई और शुभकामनाएं देने आए। బీహార్లో ఎన్డీఏ ప్రభంజనంతో ముఖ్యమంత్రి పీఠంపై ఆసక్తి నెలకొంది. నితీష్ కుమారే సీఎంగా కొనసాగుతారా, బీజేపీ ఈ స్థానం దక్కించుకుంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది. జేడీయూ నేతలు మాత్రం బీహార్ సీఎం పదవి ఖాళీగా లేదంటున్నారు. ఆ సీటు నితీష్ కుమార్దేనని స్పష్టం చేస్తున్నారు. అటు బీజేపీ కూడా సీఎం పదవి కోసం పట్టుబట్టినట్టే కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని నితీష్కి ఇచ్చేసి క్యాబినెట్లో మెజారిటీ పదవులు దక్కించుకోనుందని సమాచారం. ప్రస్తుత నితీష్ సర్కార్లోనూ బీజేపీదే అప్పర్ హ్యాండ్. ఇద్దరు డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా బీజేపీ నేతలే. కొత్త ప్రభుత్వంలోనూ నితీష్ సీఎం అయితే బీజేపీ నుంచి డిప్యూటీలు ఉంటారు. ఈసారి ఎల్జేపీ ఆర్వీకి కూడా ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చిరాగ్ పాస్వాన్ కోరుతున్నారు. ఇక బీహార్లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్డీఏ 202 కైవసం చేసుకుంది. ఇందులో బీజేపీకి సొంతంగా 89 సీట్లు దక్కాయి. రాష్ట్ర శాసనసభలో కమలదళమే అతిపెద్ద పార్టీ. 85 స్థానాలతో జేడీయూ రెండో స్థానంలో నిలిచింది. ఎల్జేపీ ఆర్వీ 19 చోట్ల గెలిచింది. ఆర్జేడీ 25 స్థానాలతో సరిపెట్టుకోగా కాంగ్రెస్ 6 సీట్లు గెలిచింది.